మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నేను చెప్పేది సింగిల్ నెంబర్ గురించి చెప్తున్నానండి. కాబట్టి ఏదైనా ఒక నెంబర్ నుంచి చెప్తున్నాను అని అనుకుంటే కనుక ఈ నెంబర్‌కి మిగిలిన నంబర్స్ కూడా ఉంటాయి కదా! అని వాటిల్లో వెతుక్కోకండి. నేను చెప్పేది సింగిల్ నెంబర్ గురించి. అలా చెప్పే సిరీస్‌లో మీకు 4 గురించి మాట్లాడతాం. ఎందుకంటే జనరల్‌గా ఏ నంబర్స్ గురించైతే మాట్లాడతారో దాని గురించే చెప్తుంటాను నేను. సో, 4 అండి. మీ డెస్టినీ నంబర్ 4 అయితే ఏంటి? మీ ప్రొఫెషన్ నంబర్ 4 అయితే ఏంటి? పర్సనల్ నంబర్ 4 అయితే ఏంటి? అనే విషయాలు నేను చెప్తున్నాను. కాబట్టి చెప్పే విషయంలో క్లారిటీ ముందే ఇస్తున్నాను కాబట్టి, నా పుట్టిన తేదీ 4 అయినప్పటికీ నా ప్రొఫెషన్ మీరు చెప్పినట్లు లేదు అంటే ఆన్సర్ ఏమిటి అంటే, మీరు 4లో పుట్టినా సరే, మీ ప్రొఫెషన్ వైబ్రేషన్ 4 కాకపోతే ఈ లక్షణాలు ఉండవు. మీ పర్సనల్ నంబర్ 4 కాకపోతే ఈ లక్షణాలు ఉండవు. ఇప్పుడు 4 గురించి తెలుసుకుందాం. మీ బర్త్ నంబర్ ఒకవేళ 4 అయితే బావుంటారు. చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. మీరు మాట్లాడితే అవతలి మనుషులకి ఏదో అంటారు చూడండి, ఫ్యూజ్ కట్ అయిపోతుందా? అలా అవుతుందనమాట. అంటే అంత ఒక దేనితోనో వెపన్‌తో కొట్టినట్లే మాట్లాడతారు. మీ తెలివితేటలకి మేము ఫిదా అయిపోవచ్చు. మీ డిసిప్లిన్‌కి ఫిదా అవ్వచ్చు. ఆరెల్స్ మీ అందానికి కూడా మేము ఫిదా అయిపోవచ్చు. కానీ ఒక్కసారి కనుక మీరు మాట్లాడారు అంటే దేవుడా అనుకుంటూ వెళ్ళిపోవాలనమాట. 4 మాట తీరు అలా ఉంటుందండి. చాలా ఖచ్చితంగా ఉంటుంది. బాధ పెడుతుంది. మీ ఇంటెన్షన్ మమ్మల్ని బాధ పెట్టడం కాదు. బట్ ఆ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ వచ్చి కొంచెం ఖచ్చితంగా ఉండేసరికి మీకు కొద్దిగా డిస్టెన్సెస్ ఎక్కువవుతూ ఉంటాయి. బట్ నో డౌట్ ఒక 4 ఏ 4 అయినా సరే డిసిప్లిన్ ఉంటుంది. చాలా స్టేబుల్‌గా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఇదే నంబర్ మీ డెస్టినీ అయితే అంటే 4 అనేది మీ డెస్టినీ నంబర్ అయితే వెరీ కన్జర్వేటివ్‌గా ఉంటారు. మీకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. మీరు ఏది ఇష్టపడతారో అదే చేయాలి వివాహంతో సహా. మీరు పిల్లలు ఎలా కావాలనుకుంటారో అలాగే ఉండాలి. లేకపోతే వాళ్ళ మీద మీ ఉన్నటువంటి ఎఫెక్షన్ కానీ ఏదైనా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిన విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదండి. ఇటుక మీద ఇటుక పేర్చినట్లు చాలా అందమైన జీవితాన్ని మీరు నిర్మించుకుంటారు. కానీ చెప్పాను కదండీ! ఎక్కడో ఒక చోట ఎవరితో ఒకరితోటి మీకు సెపరేషన్ అవుతూనే ఉంటుంది. అందుకే 4లో పుట్టిన వ్యక్తులకి లేట్ మ్యారేజ్ అయితే ఎప్పుడు అడ్వైజబులే. కొంచెం ఎర్లీ మ్యారేజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సెపరేషన్ అనేది వస్తుంది. ఇకపోతే 4 ప్రొఫెషన్ నంబర్ అయితే మీ అంత అద్భుతమైనటువంటి ఎంప్లాయీస్ ఇంక వేరే ఎవ్వరు ఉండరండి. వెరీ గుడ్ ఫ్యూచరు, వెరీ గుడ్ ప్రొఫెషనల్ లైఫ్ 4కి. 4లో ఇంజినీరింగ్ ఉంటుందండి. ఎంతమందిలో ఉన్నా మిమ్మల్ని పిక్ చేసుకుంటుందనమాట. ఏ కంపెనీ అయినా సరే మిమ్మల్ని పిక్ చేసుకుంటుంది. అవకాశాల మీద అవకాశాలు. మీరు అడుగు పెడితే చాలు అన్నట్టుగా ఉంటుందక్కడ. ఎక్కడికైతే వెళ్తారో అక్కడ మోనోపలి చేసేసుకుంటారు. మీరు చెప్పిందే వేదం. మీకు నచ్చిన పనే జరుగుతూ ఉంటుంది. ఇది ఏ రంగంలోనైనా 4 సాధిస్తుంది, డిమాండ్ చేస్తుందండి. సో, 4 ప్రొఫెషన్ వైబ్రేషన్ వండర్‌ఫుల్ అండి. 4లో పుట్టి 4 ప్రొఫెషన్ వైబ్రేషన్ అయితే అసలు ఇహ ఆలోచించాల్సిన పనే లేదు. పర్సనల్ నంబర్‌గా 4ని తీసుకుందామండి. చెప్పాను కదా! మీరు మంచివాళ్ళే. కానీ మీతో వేగడం చాలా కష్టం. మీరు మంచివాళ్ళే. మీతో ఉండడం కూడా కష్టం. ఒక ఫ్రెండ్‌గా 4 కష్టం. ఒక హస్బెండ్‌గా 4 కష్టం. ఒక వైఫ్‌గా 4 కష్టం. సంతానంగా 4 అంటే పేరెంట్స్‌కి బావుంటుంది. మా పిల్లలు ఇంత డెవలప్ అయ్యారు అని సంతోషపడతారు చూడండి. ఆ సంతోషం 4లో పుట్టిన సంతానం అయితే ఇస్తుంది. మిగిలినవన్నీ కొంచెం సోసోగా ఉంటాయన్నమాట. కాబట్టి మీ పర్సనల్ లైఫ్ కాపాడుకోవాలి అంటే మీ మాట తీరు మార్చుకోండి. మీ రిలేషన్స్ బావుండాలి అంటే ఆహ్, అంత డిసిప్లైన్డ్‌గా లేకపోతే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా బిహేవ్ చేయకండి. కొన్ని చోట్ల కొంత లౌక్యం నేర్చుకుంటే 4 ప్రొఫెషన్ బావుంటుంది. ఇకపోతే 4 పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాను. అయితే 4 గురించి చాలా మందికి డౌట్స్. 4లో పుట్టిన ప్రతివాడు ఇంజినీర్ అవుతాడు. ఎందుకవుతాడు? 4లో పుట్టిన వాడికి 4 ప్రొఫెషన్ వస్తే ఇంజినీర్ అవుతాడు. 4లో విడాకులుంటాయా? ఎందుకుంటాయి? 4లో పుట్టి 4లో పర్సనల్ నంబర్ వస్తే విడాకులుంటాయి. సెపరేషన్ ఉంటుంది. 4 డబ్బు బాగా సంపాదిస్తుందా? యెస్, సంపాదిస్తుంది. 4లో పుట్టిన వాళ్ళకి 4 మనీ నంబర్‌గా వస్తే చాలా సంపాదిస్తుందండి. అంటే మిగిలిన వాళ్ళకంటే ఎంత స్పీడ్‌గా వెళ్ళొచ్చో 4కి మాత్రమే తెలుసు. బికాజ్ 4 ఈస్ ఎ టెక్నికల్ నంబర్. మీరు ఏమన్నా సరే టెక్నికల్ నంబర్ అది. దాని ముందు మిగిలినవన్నీ కూడా
తక్కువే. 4 పాటలు పాడుతుందా? పాడదండి. 4 కళారంగంలో ఉంటుందా? ఉంటుంది. కానీ 4లో ఉన్న వాళ్ళకి బయటకి కనపడే వైబ్రేషన్ 4గా ఉండకపోతే. ఇలాగా లెక్కలన్నీ వేస్తే ఒక్కొక్క నంబర్ గురించి బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. ఎనాలిసిస్ ముఖ్యమండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని నేను అనలైజ్ చేసినప్పుడు, నేను లెక్కలు వేసుకునే నంబర్స్‌లో, వైబ్రేషన్స్‌లో నేను ఎన్నైతే తీస్తున్నానో, అందులోంచి వచ్చిన సారాంశమే నేను మీతో పంచుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.